హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. కళ్యాణ్ని నెగిటివ్ చేస్తున్నారు బ్రో అని ఒక 4 days నుంచి నాకైతే ఫుల్ మెసేజెస్లు అయితే వస్తున్నాయి. ఒక పోస్టర్ అయితే క్రియేట్ చేశారు. అందులో ఏముందంటే బిగ్ బాస్ చేసేటప్పుడు విన్నర్ రన్నర్ ఏదైతే ఉన్నారో వాళ్ళ గురించి వీడియోస్ చేశారు. ఇప్పుడు విన్నర్ రన్నర్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫుల్ నెగిటివ్ చేస్తుంటే ఎవరు మాట్లాడలేదని ఆ పోస్టర్ క్రియేట్ అయితే చేశారు. అది 100 DMs అయితే వచ్చాయి. నాకు ఫుల్ అవే పంపించారు, దీనిపైన రియాక్ట్ అవ్వు బ్రో అని. ఇప్పటికే కళ్యాణ్ మీద ఏదైతే ఉందో మొన్న కూడా ఒక వీడియో రియాక్ట్ అయ్యా. మళ్ళీ ప్రతిదానికి రియాక్ట్ అయితే అది చాలా బాగోదు. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు ఏం జరిగిందంటే మ్యాటర్, ఒకరైతే కళ్యాణ్ని అదే పనిగా 1 week నుంచి టార్గెట్ చేసి కళ్యాణ్ని మెన్షన్ చేసి టార్గెట్ చేసి నెగిటివిటీ చేస్తున్నారు. అక్కడ ఒక సిచ్యువేషన్ చెప్తా. ఇప్పుడు ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళాడు కళ్యాణ్, అలాగే రాజాసాబ్లో హీరోయిన్ ఉన్నారు కదా వాళ్ళు. వెళ్ళిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చాడు కళ్యాణ్. ఒక 2 seconds ఏమో ఉంటుంది అంతే. ఆ 2 secondsలోనే కళ్యాణ్ ఏదో నలిపేశాడంట హీరోయిన్. ఒక 2 seconds పట్టుకొని వదిలేశాడు. ఏదో నలిపేస్తున్నాడు ఇది అని అంతలా నెగిటివ్ చేస్తున్నారు వాళ్ళైతే. అది కళ్యాణ్ మెన్షన్ కూడా చేశాడు. కళ్యాణ్ అయితే పట్టించుకోలేదు. ఆ స్టోరీస్లో కూడా నన్ను ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేనేమన్నా ఎవరన్నా నన్ను ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళని పట్టించుకోమాకండి అనే స్టోరీలో కూడా ఎక్కడ ఏది కొటేషన్ కూడా పెట్టలేదు, వదిలేశాడు. తను ఏదైతే విన్నర్ అయ్యి సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడో అది చేస్తున్నాడు. అది అతను ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉంటున్నాడు, తన సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. హేటర్స్ ఏమో ఇంకా తన మీద పడి ఏడుస్తున్నా కూడా తను పట్టించుకోవడం లేదు. అదే మీకు నేను చెప్పాను, ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. మళ్ళీ నన్ను రోజు మెసేజ్ చేస్తూనే ఉన్నారు. మీరు ఏం చేస్తారంటే పట్టించుకోమాకండి. ఇప్పటికి 3 months అయిపోయింది. ఈ 3 months తర్వాత వాళ్ళు కొంచెం పబ్లిసిటీ కోరుకుంటున్నారు, దానికే అలా రియాక్ట్ అవుతున్నారు అన్నమాట. నేను అదే చెప్పా, వాళ్ళు పట్టించుకోమాకండి. మీరు ఎక్కువగా రియాక్ట్ అయితే ఇంకా ఎక్కువగా వీడియోస్ చేస్తారు. మీరు ఏదైతే కామెంట్ చేస్తున్నారో ఆ కామెంట్స్ని పెట్టుకొని మళ్ళీ వీడియోస్ చేస్తున్నారు. అదే చెప్పా, వాళ్ళు దీన్ని అంతా రీచ్ కోసం చేస్తున్నారు. మీరు వాళ్ళు కనుక పట్టించుకోకపోతే అయిపోయాయి. ఇంకొక 2 days చేస్తారా, వదిలేయండి. ఇప్పుడు కళ్యాణే పట్టించుకోవడం లేదు, మీరెందుకు అంతలా ఇదైపోతున్నారు? నేను అదే చెప్తున్నా, వదిలేయండి. ఇంకా తనుజ గురించి నెగిటివిటీ అంటారా, ఆమె చెప్పింది నిన్న ఏదైతే ఇన్స్టా స్టోరీస్ చూసుంటారో అది. కళ్యాణ్ తనుజ వాళ్ళ బాండ్ గురించి కూడా చెప్పింది. తను ఏదైతే గిఫ్ట్స్ ఇచ్చాడో అది చూపించింది. ఆ తర్వాత నేను ఇంత 10 నిమిషాల ముందరే కళ్యాణ్తో మాట్లాడా. మేమిద్దరం ఒక ఫ్యాన్స్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏదైనా ప్రోగ్రామ్స్ వస్తే కూడా చూస్తాం అని ఇద్దరు కలిసే ఉన్నారు. ఆ తర్వాత నన్ను ఎవరైతే నెగిటివ్ చేస్తారో, ట్రోల్ చేశారో వాళ్ళకు కూడా కర్మ చూసుకుంటుంది అని చెప్పింది. అదే చెప్తున్నా, కర్మకు వదిలేయండి. వాళ్ళు ఎప్పుడు అనుభవించాలో అప్పుడు అనుభవిస్తారు అంతే. ప్రతిదానికి రియాక్ట్ అవుతే అది ఇంకా పెద్దదవుతుంది.